అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ట్రై చేసే వారికి డొనాల్డ్ ట్రంప్ అద్భుతమైన వార్త ఇచ్చారండి. అమెరికాలో ఉద్యోగాలు చేసే భారతీయుల్లో 99% గ్రీన్ కార్డ్ కోసం కలలు కంటూ ఉంటారు. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా గ్రీన్ కార్డ్ వస్తుంది రావాలి అనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ ఒక హ్యాపీ న్యూస్ ఇచ్చారు. రీసెంట్గా ట్రంప్ ఒక పోడ్కాస్ట్లో ఇంటర్వ్యూయర్ మీరు ఒకవేళ నెక్స్ట్ ప్రెసిడెంట్గా ఎన్నికల్లో గెలిస్తే అమెరికాలో తెలివైన వారిని బ్రిలియంట్ మైండ్స్ను ఇంపోర్ట్ చేసుకుంటారా, అంటే ఇండియా చైనాలో ఉన్న తెలివైన వ్యాపార ఉద్యోగులను అమెరికాలోనే ఉండడానికి ఎటువంటి సదుపాయాలు కల్పించగలరు అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ట్రంప్, వాట్ ఐ వాంట్ టు డూ అండ్ వాట్ ఐ విల్ డూ ఈస్ యూ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ కాలేజ్ అండ్ ఐ థింక్ యూ షుడ్ గెట్ ఏ గ్రీన్ కార్డ్ ఆటోమేటిక్లీ యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ డిప్లొమా. ఏ గ్రీన్ కార్డ్ టు బీ ఏబుల్ టు స్టే ఇన్ దిస్ కంట్రీ అండ్ దట్ ఇంక్లూడ్స్ జూనియర్ కాలేజ్ ఆల్సో అనే స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా పెద్ద స్టేట్మెంట్ అంటే ఇది. ట్రంప్ గెలిస్తే ఒక పాలసీ తీసుకొచ్చే డిస్కషన్ ఇక్కడ జరుగుతోంది. ఆ పాలసీ ఏంటి అంటే అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేయడానికి వెళ్ళిన ఇండియన్ స్టూడెంట్స్, హయ్యర్ స్టడీస్ చేయడానికి వెళ్ళిన స్టూడెంట్స్ వన్స్ డిగ్రీ వచ్చిన తర్వాత పాస్ అయిన తర్వాత వీళ్లకు ఆటోమేటిక్గా గ్రీన్ కార్డ్ను ఇస్తాను అనే ఖటాఖట్ గ్రీన్ కార్డ్ స్కీమ్ను ట్రంప్ ప్రవేశపెట్టనున్నారు. హార్వర్డ్, MIT వంటి పెద్ద పెద్ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పాస్ అయిన స్టూడెంట్స్కు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్ వంటి విభాగాల్లో అమెరికాలోని పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చదువుకొని పాస్ అయిన బ్రిలియంట్ స్టూడెంట్స్కు గ్రీన్ కార్డ్ ఇవ్వడం సబబు అని ట్రంప్ అంటున్నారు. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్లో డెఫినెట్గా ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ పాలసీ అనేది గేమ్ చేంజర్ అవ్వనుంది. వీళ్ళకు గ్రీన్ కార్డ్ ఇవ్వకపోవడం వల్ల అమెరికాలో చదువుకున్న తెలివైన వారు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు అని ట్రంప్ భావిస్తున్నారు. గ్రీన్ కార్డ్ లేకపోవడం వల్ల కొత్త బిజినెస్ పెట్టాలి లేదా కొత్త కాన్సెప్ట్లో కంపెనీని ఓపెన్ చేయాలి అనుకునే వారు తిరిగి తమ దేశాలకు అంటే ఇండియా, చైనాకు తిరిగి వెళ్ళిపోయి కంపెనీస్ పెడుతున్నారు. అమెరికాలోని పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చదువుకొని పెద్ద పెద్ద కంపెనీస్లో పనిచేసి అక్కడి నాలెడ్జ్తో ఇండియా, చైనాలో కంపెనీస్ను ఓపెన్ చేసి మల్టీ బిలియనియర్స్ అవుతున్నారు అని ట్రంప్ అన్నారు. దీనివల్ల ఇండియా, చైనా లాభపడుతున్నారు, మనం బ్రిలియంట్ మైండ్స్ను కోల్పోతున్నాము అని రివర్స్ బ్రెయిన్ డ్రైన్ జరుగుతోంది అని ట్రంప్ భావిస్తున్నారు. అసలు ఈ గ్రీన్ కార్డ్ అంటే ఏంటి అని తెలియని వారికి చెబుతున్నా. గ్రీన్ కార్డ్ అంటే పర్మనెంట్ రెసిడెన్షిప్. గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళు అమెరికాలో స్థానికుల్లాగా పర్మనెంట్ సిటిజన్స్ లాగా పరిగణించబడతారు అన్నమాట. గ్రీన్ కార్డ్ అనేది వేరే దేశాల నుండి యూఎస్కు ఇమ్మిగ్రేట్ అయిన వారికి ఇస్తారు. గ్రీన్ కార్డ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి న్యూ అరైవల్స్, రెండవది అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్. న్యూ అరైవల్స్ అంటే యూఎస్కు ఫస్ట్ టైం వెళ్ళిన వారికి గ్రీన్ కార్డ్ను ఇవ్వడం. అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అంటే టెంపరరీ వీసాస్తో అంటే H1B, L1, H2A, H2B వంటి డిఫరెంట్ టెంపరరీ వీసాస్తో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారు లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్ అంటే LPR కోసం అప్లై చేయాలి. అంటే గ్రీన్ కార్డ్ కోసం ఫస్ట్ వీళ్ళు అప్లికేషన్ను పెట్టుకోవాలి. రఫ్గా ఫిగర్స్ ఇవ్వాలి అంటే అమెరికాలో దాదాపు 33 నుండి 35 crores పాపులేషన్ ఉన్నారు. ఇది 2022 డేటా. మేబీ 2024లో ఇంకా పెరిగి ఉండవచ్చు. ఇందులో దాదాపు 50 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఈ 50 లక్షల్లో దాదాపు 12 లక్షల మంది గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసి ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా లేదా 5 years తర్వాత అయినా గ్రీన్ కార్డ్ మనకు వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు. అంటే 12 లక్షల మందిలో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఇందులో ఫ్యామిలీ మెంబర్స్ని తీసేస్తే 12 lakhs డివైడెడ్ బై 3 చేసిన దాదాపు 4 లక్షల మంది తెలివైన గ్రాడ్యుయేట్స్, బ్రిలియంట్ ఎంప్లాయీస్ మాకు గ్రీన్ కార్డ్ ఇవ్వండి అని అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది అమెరికాలోని ఇండియన్స్ యొక్క పరిస్థితి. సేమ్ ఇదే గ్రీన్ కార్డ్ కోసం దాదాపు 2 లక్షల చైనీస్ కూడా వెయిట్ చేస్తున్నారు. చైనీస్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు గ్రీన్ కార్డ్ అనేది తమ యొక్క మొత్తం ఫ్యామిలీ కోసం అప్లై చేస్తారు. ఎందుకు గ్రీన్ కార్డ్ అంటే అంత క్రేజ్ అంటే నార్మలీ ఈ టెంపరరీ వీసాస్తో చాలా ఇబ్బందులు ఉంటాయండి. ప్రతి 3 yearsకి ఒకసారి ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎక్స్టెండ్ చేసేటప్పుడు వీసా రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలామందికి రిజెక్ట్ అయ్యాయి కూడా. ఒకవేళ లక్ బాగా ఉండి ఎక్స్టెండ్ అయ్యింది అనుకున్న 6 years తర్వాత ఈ టెంపరరీ వీసాని రెన్యూ చేయాలి. రెన్యూ చేయాలి అంటే US వదిలి వేరే దేశాలకు వెళ్ళాలి. మన భారతీయులు ఇండియాకు వచ్చి మళ్ళీ USకు వెళ్తారు. మన గ్రహచారం బాగా లేదు అనుకుంటే ఇమ్మిగ్రేషన్లో వీసా రిజెక్ట్ అవ్వచ్చు. ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ టెంపరరీ రెసిడెన్స్కి ఉన్నాయి. అమెరికాలో ఉండే మన తెలుగు వాళ్ళని అడిగితే బాగా చెప్తారు. వాళ్ళు ఇటువంటివన్నీ ఫేస్ చేశారు. ఈ టెంపరరీ వీసాస్ కారణంగా ఎంప్లాయర్ అనేవాడు ఎంప్లాయీస్ని ఎక్స్ప్లాయిట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఈ వీసా రూల్స్ అనేవి మారుతూ ఉంటాయి. అప్డేటెడ్గా ఉండడం అనేది ఇంకొక పెద్ద తలనొప్పి. కొంతమంది నా ఫ్రెండ్స్ ఇండియాకు రా అంటే
వీసా ఇష్యూస్ ఉన్నాయి అంటారు. ఇక్కడ వీసా ఇష్యూస్ అంటే ఇవే. లుక్, టెంపరరీ వీసా ఉన్న వారికి ఎన్నో హర్డల్స్ను ఫేస్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు అక్కడ సర్వైవ్ అవ్వడం కేక్ వాక్ కాదండి. జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి క్రైమ్స్లో ఇరుక్కోకూడదు, ఎటువంటి కాంట్రవర్సీస్లో ఇరుక్కోకూడదు. ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎన్నో ఉంటాయి. అదే వీళ్ళకు గ్రీన్ కార్డ్ వచ్చిందా, వీళ్ళు ఫ్రీగా ఒక కంపెనీ నుండి ఇంకో కంపెనీకి మారచ్చు. వీసా రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఫ్రీగా ఉద్యోగాలు మారుతూ వ్యాపారాలు పెట్టచ్చు. కొన్ని క్రిటికల్ ప్రాపర్టీస్ కూడా కొనొచ్చు. అమెరికా సిటిజన్స్కు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో సేమ్ అవే బెనిఫిట్స్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా ఉంటాయి. అమెరికాలో పనిచేసే మన తెలుగు వాళ్లకు వీసా గురించి ఇంకా బాగా అప్డేటెడ్గా తెలిసి ఉంటుంది. రాజకీయంగా చెప్పాలి అంటే వీసా రూల్స్ పార్టీను బట్టి మారుతూ ఉంటాయి. అమెరికాలో 2 పెద్ద పార్టీస్ ఉన్నాయి. ఒకటి బైడెన్ డెమోక్రటిక్ పార్టీ, ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వంలో ఉంది. రెండో పార్టీ పేరు ట్రంప్ రిపబ్లిక్ పార్టీ. పార్టీను బట్టి వీళ్ళు వీసా రూల్స్ను మారుస్తూ ఉంటారు. కాబట్టే అమెరికాలో పనిచేసే ఫారెన్ ఉద్యోగులు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు. యుఎస్ ప్రభుత్వం ప్రతి ఇయర్ కేవలం 2,26,000 ఫ్యామిలీ స్పాన్సర్డ్ ప్రిఫరెన్స్ గ్రీన్ కార్డ్స్ను, 1,40,000 ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ను రిలీజ్ చేస్తుంది. ఒక ఇయర్కు కేవలం 4 లక్షల మందికి గ్రీన్ కార్డ్ అనేది అమెరికా ప్రభుత్వం ఇస్తుంది. ఇందులో ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్కు కేవలం 25,000 గ్రీన్ కార్డ్స్ను మాత్రమే శాంక్షన్ చేస్తుంది. గ్రీన్ కార్డ్ కోసం దాదాపు 12 లక్షల భారతీయులు అప్లై చేశారు. అంటే మీరే లెక్కేసుకోండి, ఇంకొక 30 నుండి 40 ఏళ్ళు వెయిట్ చేసినా వీళ్ళకు గ్రీన్ కార్డ్ అనేది రాదు. ఇది అక్కడి ఇమ్మిగ్రెంట్స్కు చాలా పెద్ద ప్రాబ్లం. ఎవరు దీన్ని హైలైట్ చేయడం లేదు. 12 లక్షల మంది ఇండియన్స్ అప్లై చేస్తే ఇయర్కు కేవలం 25,000 మందికి మాత్రమే గ్రీన్ కార్డ్స్ ఇస్తున్నారు. అంటే ఎన్నేళ్ళు వెయిట్ చేసినా 12 లక్షల మందికి వీళ్ళు గ్రీన్ కార్డ్స్ అనేవి ఇవ్వలేరు. దీనివల్ల ఏమవుతుంది, ఈ 12 లక్షల మంది ఇన్సెక్యూర్గా, ఇబ్బందిగా ఫీల్ అవుతారు, ఫ్రస్ట్రేట్ అయిపోతారు. వీళ్ళేం చేస్తారు, వీళ్ళు ఇండియాకి తిరిగి వస్తారు, ఇండియాలో బిజినెస్ పెడతారు, ఇండియాను డెవలప్ చేస్తారు, మల్టీ బిలియనియర్స్ అవుతారు. దీనివల్ల అమెరికా నష్టపోతుంది. కాబట్టి ట్రంప్ ఇటువంటి పాలసీస్ తీసుకురావాలి అనుకుంటున్నాడు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అరెస్ట్ చేయడానికి ట్రంప్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే కటాకట్ గ్రీన్ కార్డ్ ఇస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ ఈ పాలసీ అమల్లోకి వస్తే చాలా మంది ఇండియన్స్ అమెరికాకు వెళ్ళడానికి క్యూ కట్టే అవకాశం ఉందండి. ఎందుకు సడన్ గా ట్రంప్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు? ట్రంప్ అనేవాడు యాంటీ ఇమ్మిగ్రెంట్ కదా, ఇతను ఎందుకు సడన్ గా ఇలా చేంజ్ అయ్యాడు అని అడుగుతున్నారు. దీనికి సమాధానం, నవంబర్లో అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఇమ్మిగ్రెంట్స్ ఓట్స్ అనేది కీలకంగా మారనున్నాయి. ఇండియా, చైనా, మెక్సికో, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మిడిల్ ఈస్ట్ ఇలా అన్ని దేశాల ఇమ్మిగ్రెంట్స్ను లూర్ చేయడానికి, అట్రాక్ట్ చేయడానికి అందరికీ గ్రీన్ కార్డ్స్ ఇచ్చేస్తాము అని చెప్పి ఓట్ బ్యాంక్ను ట్రంప్ అట్రాక్ట్ చేస్తున్నారు. అమెరికాలో దాదాపు 13% ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు. ఇందులో కేవలం 5%కి ఓట్ హక్కు ఉంది అనుకున్న ఈ 5% ఎన్నికల రిజల్ట్స్ను ఎలా మారుస్తారు అంటే 1% మార్జిన్ ఉన్న ఫలితాలు తారుమారవుతాయి. రాజకీయ నాయకులకు ఈ ఇమ్మిగ్రెంట్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. యూరోప్, అమెరికాలో 2 సెక్షన్స్ ఉన్నాయి. ఆ 2 సెక్షన్స్లో ఒకటి రైట్, 2 లెఫ్ట్. రైట్ అండ్ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నవారు రైట్ అండ్ లెఫ్ట్ పార్టీస్కే ఓట్ వేస్తారు. వీళ్ళను లూర్ చేసే అవసరం లేదు. న్యూట్రల్గా ఉన్నవారు అంటే ఇమ్మిగ్రెంట్స్ లాంటి వారు బెనిఫిట్స్కు, ఫ్రీబీస్కు అట్రాక్ట్ అవుతారు. సో ఈ 1% ఓట్ షేర్ అనేది ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తుంది అన్నమాట. కెనడాలో మీరు చూసుకుంటే అక్కడి అన్ని పార్టీస్ ఖాళీస్తాన్కు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సిక్స్ యొక్క మరియు పాకిస్తాన్ ముస్లిమ్స్ యొక్క ఓట్ షేర్ వీళ్ళకు కావాలి కాబట్టే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొక 100 ఏళ్లలో యూరోప్, అమెరికా దేశాల్లో ఇమ్మిగ్రెంట్ ప్రెసిడెంట్స్, ఇమ్మిగ్రెంట్ ప్రైమ్ మినిస్టర్స్ ఉండబోతున్నారు. వెస్టర్న్ దేశాలు కంప్లీట్గా ఇమ్మిగ్రెంట్స్ పైన ఆధారపడే పరిస్థితి రానుంది. వెస్టర్న్ దేశాల ప్రజలు పిల్లలను కని నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూస్ చేయకపోతే వితిన్ ఇయర్స్ ఒకప్పుడు వెస్ట్లో తెల్లోళ్ళు ఉండేవారు అని చరిత్ర రాసుకునే విధంగా వీళ్ళ పరిస్థితి మారుతుంది. యూకేలో షరియా కావాలని డిమాండ్ చేస్తున్నారు. జర్మనీలో కూడా ఇదే పరిస్థితి. కెనడాలో సిక్కులు ఒక 100 years తర్వాత పంజాబీల కోసం సపరేట్ సిక్ దేశం కావాలి అని కెనడాను 2 ముక్కలు చేసినా చేస్తారు. వెయిట్ అండ్ వాచ్, ఇవన్నీ జరుగుతాయి. నవంబర్లో అమెరికాలో ఎన్నికలు రాబోతున్నాయి. సో ట్రంప్ ఈ స్కీమ్ ద్వారా ఇమ్మిగ్రెంట్స్ను లూర్ చేస్తున్నారు. సో దీనివల్ల భారత్కు వచ్చే నష్టం, ఇండియాలోని తెలివైన బ్రిలియంట్ మైండ్స్ గ్రీన్ కార్డ్ కోసం ఎక్కువ మొత్తంలో చదువుకోవడానికి అమెరికాకు వెళ్తారు. దీనివల్ల మనకే రాస్. ఇండియాలో ట్యాక్స్ సిస్టమ్ను కూడా మార్చాలి. ఇయర్లీ 5 crores కంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్నవారు దాదాపు 2.5 crores ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో కట్టాలి. నువ్వు సంపాదిస్తున్న 50% ప్రభుత్వానికి ఇవ్వాలి అంటే ఎంత బాధ ఉంటుంది. ట్యాక్స్కు బదులు ఎటువంటి సదుపాయాలు రావు. ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ రాదు, ఫ్రీ మెడికల్ రాదు, ఎటువంటి బెనిఫిట్స్ లేవు. ఏ బెనిఫిట్స్ లేకుండా 50% ట్యాక్స్ కట్టాలి అంటే ధనవంతులకు కష్టమైపోయింది. అందుకే బిలియనియర్స్ అందరూ అమెరికాకు ఇమ్మిగ్రేట్ అవుతున్నారు. ఇప్పుడు అమెరికన్స్ మీకు చాలా ఈజీగా గ్రీన్ కార్డ్ ఇస్తాము అంటే చాలామంది
అమెరికాకు వలస వెళ్తారు. సో ఇండియా ట్యాక్స్ సిస్టమ్ మారాలి. ఇండియన్ స్టూడెంట్స్ను రీటైన్ చేయగలిగే ఎడ్యుకేషనల్ స్కీమ్స్ను కూడా భారత ప్రభుత్వం తీసుకురావాలి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.